కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ల కోసం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ప్రాథమిక హక్కుల రక్షణకే జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కొడంగల్ డివిజన్లోని సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన. కొడంగల్లో సిఐటియు ఆధ్వర్యంలో కొడంగల్ పట్టణంలో మహాదేవుని గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన సమ్మెలో భాగంగా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకై ఈరోజు 9 జూలై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కొడంగల్లో నిర్వహించిన సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకురాలు అరుణా జ్యోతి మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక వర్గానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు ఏర్పడిందని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చారని, 8 గంటల పనిని రద్దు చేసి 12 గంటల పని చట్టబద్ధం చేస్తున్నారని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా మాట్లాడారు. సామాజిక భద్రతా పథకాలకు నిధులు తగ్గిస్తూ చివరకు కార్మిక సంఘాలను సైతం రద్దు చేసేంత వరకు కూడా బరి తెగించిందని విమర్శించారు. యాజమాన్యాలతో బేరసారాలు ఆడే హక్కును తొలగించి భారత న్యాయ సంహిత చట్టం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా మార్చడం, పని స్థలాల వద్ద గేట్ మీటింగ్లో కరపత్రాల పంపిణీ వాటిని సైతం నిషేధించడం, రాజ్యాంగం కల్పించిన హక్కులని తుంగలు తొక్కుతున్నారని విమర్శించారు. చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం, కార్మిక శాఖను స్కీమ్ వర్గాలను కార్మికులుగా గుర్తించకుండా వెట్టి చేసే విధంగా లేబర్ కోడ్లను రూపొందించాలని విమర్శించారు. కార్మిక చట్టాలను రాజ్యాంగంని కాపాడుకోవడానికి ప్రజలు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ నాయకులు వెంకటయ్య, పకీరప్ప, చంద్రకళ, దౌలతాబాద్ మండల కార్యదర్శి కుర్మాని సాయిలు, బొమ్రాస్పేట్ మండల నాయకులు డప్పు రాములు, వెంకటయ్య, రాములు, ఆశా వర్కర్ల సంఘం నాయకులు మంజుల, పద్మ, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, హాస్టల్ వర్కర్స్, మధ్యాహ్న భోజన ఆటో యూనియన్ మిషన్ భగీరథ కార్మికులు, రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి మెడ మీద కత్తిలాగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. అనేక దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 20వ తారీఖున ఈ సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ పహల్గాం దాడి ఈ నేపథ్యంలో ఈ జూలై 9వ తారీఖున సమ్మెకు అనేది పూనుకోవడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఏవైతే 200 సంవత్సరాల క్రితం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఉందో దాన్ని రద్దు చేస్తూ, అట్లాగే అనేక లేబర్ చట్టాలని 29 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది జరిగింది. దీంతో కార్మికుల భద్రత కానీ కార్మికుల సంక్షేమ చర్యలు కానీ మొత్తం కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ భద్రత అనేది ఉండదు. కాబట్టి ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి జరుగుతుంది. ఈ సమ్మెకు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు, అనేక ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఎల్ఐసి బీమా సంస్థలు ఏవైతే నవరత్నాలుగా చెప్తుందో ప్రభుత్వం వాటిలో అన్నిట్లలో కూడా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అట్లాగే కార్మికులు సాధించుకున్న ఈ చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే వ్యవసాయం 3 చట్టాలని గతంలో ఏవైతే మోడీ గారు రద్దు చేయడం జరిగిందో వాటిని వేరే పద్ధతులలో ఈరోజు కంపెనీ వ్యవసాయం పేరుతోటి కార్పొరేట్లకు అప్పజెప్తా ఉన్నారు. ఆ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి, విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అట్లాగే అందరికీ ఉపాధి కల్పించాలి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ సార్వత్రిక సమ్మె దేశవ్యాపితమైనటువంటి గ్రామీణ బంద్ను కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వికారాబాద్ జిల్లాలో కూడా ఈ బంద్ను ఈ సమ్మెను సక్సెస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యల మీద పోరాటంలో జరుగుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లని మోడీ గారు వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో తగినటువంటి గుణపాఠాన్ని కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా